హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసు ప్రభు ప్రేమను రుచి చూచిన వాడిని యేసు ప్రభు అంటే చెప్పండి దేవుడు కదా అని ఊరుకుంటాడా? అవునా? ఆయన రుచి చూడని వాళ్ళకి ఆయన గొప్పతనం, ఆయన శక్తి, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన క్షమాపణ, ఆయనలోని ఔన్నత్యాన్ని ఎరగని వాడు ఒక్క మాట చెబుతాడు, ఆయన ప్రేమను ఎరిగిన వాడు. చెబుతూనే ఉంటాడు, చెప్పుకుంటూనే ఉంటాడు. అప్పుడు ఏం చేశాడంటే నాకు ఏసయ్య, ఇప్పుడు ఏం చేశాడంటే ఏసయ్య, నాకు ఎన్ని ఇచ్చాడంటే ఏసయ్య, నన్ను ఎలా మార్చాడంటే, నన్ను రక్షించాడంటే, ఎలా స్వస్థపరిచాడు, ఎలా విడిపించాడు. ఓ గొక్క దెప్పకుండా చెప్పగలగాలండి. ఏంటి మనం విశ్వసించాం? యేసు క్రీస్తు నా కొరకు సిలువలో మరణించి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఇది వ్యక్తిగతమైన దేవుడు అండి యేసు ప్రభు, గుంపుకు దేవుడు కాదు ఆయన. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. పౌలన్నాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. ఏంటి విశ్వసించాం? మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు చెప్పాడండి ఒక మాట. దయచేసి చూడండి మత్తయి సువార్త. మరి మీరేమనుకుంటున్నారు అని అడిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు చెప్పిన మాట 16వ వచనంలో, పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఎవరండి నా దేవుడు? మొట్టమొదటగా సజీవుడు. నా దేవుడు సజీవుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. నన్ను రక్షించడానికి వచ్చిన వాడు, నన్ను విమోచించడానికి అభిషేకించబడి నన్ను తన వారసుడిగా చేసుకోవడానికి వచ్చిన వాడు. అందరేమనుకుంటున్నారో కాదు, నువ్వేమనుకుంటున్నావు నీ యేసు ప్రభుడి గురించి? ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను క్షమించిన వాడు, నా పాపముల కొరకు నా స్థానంలో సిలువలో బలై నా కొరకు శాపమై ధనవంతుడిగా ఉన్న ఆయన నా కొరకు దరిద్రుడై నన్ను ధనవంతుడిగా చేయడానికి వచ్చిన వాడు. పాపినైన నన్ను పరిశుద్ధ పరచుట కొరకై నా పాపమును సిలువలో భరించి సిలువలో ప్రాయశ్చిత్తం చేసిన వాడు. ఇదండి యేసుక్రీస్తు సువార్తలోని సత్యం. సిలువను క్రైస్తవత్వంలో నుంచి తీసివేస్తే, నేను బొమ్మ గురించి మాట్లాడుతున్నా, సిలువ యొక్క పిక్చర్ అనేది, లోహాలతో చేసిన సిలువలనేవి ఇవాళ పరిహాసంగానే అయిపోయినాయి. నిజంగా అసలు సిలువ గుర్తు శాపానికే గుర్తు. కానీ ఆ శాపాన్ని సిలువలో వేయబడిన క్రీస్తు తరువాత, సిలువలో ఆయన మోసిన తర్వాత, ఆ సిలువ యేసు క్రీస్తు యొక్క యాగానికి, ప్రేమకు సూచనగా మారింది. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ చెవులకి, ముక్కులకి, మెడల్లో, చేతులకి ఎక్కడ పడితే అక్కడ సిలువ గుర్తులు వేసుకుంటూ ఆ సిలువ విలువ లేకుండా చేస్తున్నారు. కాబట్టి నేను సిలువ బొమ్మను గురించి మాట్లాడటం లేదు, కానీ సిలువలో యేసుక్రీస్తు చేసిన యాగం, ఆయన సిలువలో మన పాపముల కొరకు మరణించటం, తిరిగి లేవటం అనేదే క్రైస్తవత్వానికి పునాది. మనం విశ్వసించింది ఏంటంటే, నేను పాపిని, నరకానికి పాత్రుణ్ణి, కానీ నా పాపముల కొరకు నా ప్రభు సిలువలో మరణించాడు గనుక ఆయన ద్వారా నాకు పాప క్షమాపణ దొరికింది గనుక నేను ఆయన రాజ్య వారసుణ్ణి అని నమ్మటం. ఎంతమంది నమ్ముతున్నారో? మీరు విశ్వసించిన దాని మీద, మీరు విశ్వసించిన క్రీస్తు మీద పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. సంవత్సరానికి ఒకసారి భక్తి పాటిస్తే చాలు, నెలకొకసారి ఉపవాస ప్రార్థనలో ఉంటే చాలు, ఆదివారం ఆలయానికి వెళ్ళొచ్చేస్తే ఆ తర్వాత సోమవారం నుండి శనివారం వరకు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు భక్తిలో దిగజారిపోయే వాళ్లే కానీ భక్తిలో అభివృద్ధి పొందేవారు కాదు. దేవునితో దినదినము, చక్కటి పాట ఉంది, దినదినము దేవునికి దగ్గరగా చేరతా. ఆయన ఎక్కడో ఉన్నాడండి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. మీ బ్రతుకంతా ప్రభుని గురించి నేర్చుకున్నా ఇంకా ఎంతో ఉంది.
నీ బ్రతుకంతా ప్రభు ప్రేమను అనుభవించిన ఇంకా ప్రేమ హద్దులు ఎల్లలు మనం గుర్తించి ముగించలేం. అందుకే నీవు రక్షించబడిన తర్వాత నీ ఆతృత ఇంకా ఇంకా క్రీస్తులో పైకి వెళ్ళాలి, సంపూర్ణని కావాలనే ఆశ రావాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విరిగి నలిగిన హృదయముతో, యథార్థ హృదయముతో నీ వైపు చూస్తున్న వారిని ఈ సమయంలో నీవు అభిషేకించుము నాయన. జారకుండా కాపాడే దేవా, పడకుండా నిలబెట్టే దేవా, వెనక్కి తిరగకుండా ముందుకే సాగినట్లు ఆదరణకర్తను మాకు అనుగ్రహించున్నావు కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచక, పరిశుద్ధాత్మని ఒప్పుకోడులకు లోబడి ప్రభు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తానికి మాకు సహాయం చేయి. గత జీవితం మాకొద్దయ్యా, పాపపు బ్రతుకులు మాకొద్దయ్యా, నీచ స్వభావాలు మాకొద్దు నాయన. యేసయ్యా, నీ సాక్షిగా నేను ఈ లోకంలో జీవిస్తానయ్యా. నా ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి చెంది ప్రార్థనా జీవితాన్ని కలిగి నీ రాకడ కొరకు కనిపెడుతూ నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ కాపాడుకుంటానయ్యా. నీ కృప నాకు దయచేయన్న వారిని దర్శించము నాయన. ప్రభు నన్ను క్షమించి ఉన్నాడన్న విశ్వాసముతో, ఆయన రాకడ కొరకు నేను సిద్ధపడి ఉంటానన్న ఒప్పందముతో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో జరుగుతున్న గెట్ టుగెదర్ కొరకు ప్రార్థించండి. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి కదండి, చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్ట్ 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను.
సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తోత్రములు దీవనకై కృతజ్ఞతలు